మనం లేచిందే 8:30కి, కాలేజ్ ఏమో 9:20. ఇప్పుడు చూద్దాం మనం లోపలికి రానిస్తారా లేదంటే బయటకి గంటేస్తారా అనేది చూసేసి. వావ్, and it basically means to analyze. టుడే క్లాసెస్ అయితే కంప్లీట్గా అయిపోయాయి అనమాట. మనం ఏమో చాలా బోరింగ్ క్లాసెస్ అయితే. సో ఎప్పుడైతే 3 గోల్స్ కంటిన్యూస్గా పడతాయో అప్పుడే నేను ఏమైతే ఆపేస్తాను ఈరోజు. అది ఎంత టైం అయినా కానివ్వండి, నెక్స్ట్ టైం కూడా ఈ ఛాలెంజెస్కి మీరు రెడీగా ఉండాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నేను ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నా అంటే, సో ఎవ్రీడే నా లైఫ్ ఎలా ఉంటుంది, నా డే ఇన్ లైఫ్ ఎలా ఉంటుంది, నేను రోజు ఏం చేస్తాను, ఏం తింటాను, ఎలా ఉంటాను, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేం చేస్తాను, మా కాలేజ్కి ఎలా వెళ్తాను, ఎలా వస్తాను, ఈవినింగ్ ఏం చేస్తాను, నైట్ ఏం చేస్తాను. సో ఎవ్రీథింగ్ ఒక డేలో నేను ఏమేం చేస్తానో మొత్తం చూపిస్తాను. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, వీడియో చాలా బాగుంటుంది. సో వితౌట్ ఫర్దర్ ఎనీ డిలే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఇప్పుడు బ్రషింగ్ అయితే చేయబోతున్నాను అనమాట. ఇక్కడ చూడండి, మా గ్వాలియర్ అనేది కోల్డెస్ట్ సిటీ అనమాట. ఇప్పుడు నవంబర్లోనే ఫాగ్ అనేది ఎలా ఉందో చూడండి. మొత్తము ఇప్పుడు 8:30 అవుతుంది. 8:30 అయినా సరే ఫాగ్ అనేది ఇంకా పోలేదు. అక్కడ సన్ రైజ్ వచ్చినా సరే ఫాగ్ అనేది పోలేదు అనమాట. చూడండి, ఫాగ్ అనేది అక్కడే ఉంది. ఇప్పుడు మా జూనియర్ అయితే ప్రెజెంటేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నాకు చూద్దాం ఎట్లా చేస్తాడు. ఇందాక నుంచి చూడని చంపుతున్నాడు. బ్రష్ చేసినా సరే వదలలేదు. ప్రెజెంటేషన్ చూడని చూద్దాం. నువ్వు చూపి అయ్యే ప్యాటర్న్ నువ్వు చూపి. నువ్వు ముందా నుంచి అక్కడ కూర్చో. ఆడియన్స్ నువ్వు అక్కడ కూర్చో. అక్కడ కూర్చుంటే నేను చెప్తా, నాకు ఇటు రాదు. ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇంట్రడక్షన్ నాకు చెప్తావా? సరే చెప్పు. ఎందుకంటే నాకు ఫస్ట్ టైం ఇది చెప్పడం. నాకు కొంచెం స్టేజ్ ఫియర్. ఓకే, చెప్పు. First one, what is sentiment analysis? Sentiment analysis is natural language processing, and it also has name suggest. It means to identify the view or emotion behind the situation. Wow. And it basically means to analyze and find the emotion. Okay. What is the NLTK? NLTK is nothing but natural language toolkit. This guy is very bastard. What is NLTK? Hey, ఏమైంది? నాయన చేతికి వచ్చినట్టుగానే అన్నా. అది పక్కన పెట్టు. చాలు. నాయన చేతికి వచ్చినట్టుగా అంత సరిపోతుంది. ఏ బాగా చేసా? అమ్మ బాబాయ్, స్నానం చేయాలన్నా. ఏమైంది? ఇప్పుడే బ్రషింగ్ అయితే కంప్లీట్ చేసి రూమ్లో హీటర్ అయితే ఆన్ చేసి వచ్చేసాయి అనమాట మెస్కి. చూద్దాం రండి మా బ్రేక్ఫాస్ట్లో ఏమేమి పెడతారో ఈరోజు. ఇదనమాట మన బ్రేక్ఫాస్ట్. ఒక బ్రెడ్, స్ప్రౌట్స్, చాయ్. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఈ సలసలా కాగే వేడి నీళ్ళతో మనం షవర్ అయితే చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు హడావుడిగా అయితే కాలేజ్కి అయితే వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు సెకండ్ పీరియడ్ స్టార్ట్ అయిపోయింది అనమాట. అయినా కూడా మనం క్లాస్లో అయితే లేము. మనం ఎప్పుడు ఇంతే అనమాట, చాలా ల్యాగ్ చేస్తాము. అసలే ఇంకా వింటర్ సీజను. మనం లేచిందే 8:30కి, కాలేజ్ ఏమో 9:20. సో ఫస్ట్ పీరియడ్ పోయింది, ఇంకా సెకండ్ పీరియడ్ కూడా మనం లేట్ అయిపోయాము. చూద్దాము ఏమంటారు ఇప్పుడు. ఇంకా అదనమాట సంగతి. ఏంటి బ్రో కాలేజ్కి బ్యాగ్ లేకుండా వెళ్తున్నాము అనుకుంటున్నారేమో. మనం కాలేజ్కి బ్యాగ్ కాదు కదా, మనం ఏం తీసుకొని పోము, జస్ట్ ఒక బుక్ తీసుకొని పోతాం అంతే. ఇంకా అంతకుమించి ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దండి. బీటెక్లో ఒక బుక్ ఎక్కువ అంతే. ఓకే, ఇప్పుడు క్లాస్లోకి వెళ్ళి చూపిస్తాను. అసలే సెకండ్ పీరియడ్ అయితే అయిపోయింది. చూద్దాం ఏం జరుగుతుందో. మన ఫస్ట్ పీరియడ్ అయిపోయింది, సెకండ్ పీరియడ్ కూడా గోవిందా. కాలేజ్కి అయితే వచ్చేసాను అనమాట. చూడండి, లోపల క్లాస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం మనం లోపలికి రానిస్తారా లేదంటే బయటకి గంటేస్తారా అనేది చూసేసి మీకు మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడైతే బాయ్. క్లాస్లోకి అయితే వచ్చేసాను అనమాట. మేమైతే ఏదో చెక్ చేస్తుంది అసైన్మెంట్స్ అని. మనం ఇంకా సైలెంట్గా తప్పించి వచ్చేసాము. చూపిస్తాను చూడండి. ఇప్పుడే ఆఫ్టర్నూన్ వరకు క్లాసెస్ అయితే అయిపోయాయి అనమాట. లంచ్కి అయితే వెళ్తున్నాను హాస్టల్కి. సో క్లాసెస్ ఎలా జరిగాయి ఏంటనే క్యూరియాసిటీ అయితే ఉంటుంది మీకు. బట్ అక్కడేం ఉండదన్నమాట, వాళ్ళు ఏం చెప్పరు. జస్ట్
అటెండెన్స్ చేయించుకొని టైంపాస్ చేసుకొని రావటమే. సో ఎవ్రీడే ఇట్లానే ఉంటుంది అంటే ఖచ్చితంగా ఇట్లానే ఉంటుంది. క్లాసెస్లో అయితే ఏం చెప్పరు అనమాట. ఎప్పుడైనా మనం ఓన్గా మన సొంతంగా నేర్చుకోవటమే బీటెక్లో. బట్ అటెండెన్స్ అనేది మ్యాండేటరీ అంటారు. అది మెయింటైన్ చేసుకొని ఎగ్జామ్స్ అయితే అటెంప్ట్ చేయాలి. అంతే తప్పగా మనం ఇంకా ఏం చేయలేం. అక్కడ వైవా జరుగుతూ ఉంటే నేను చూడండి అసలు ఫుల్ నాకే నిద్ర వస్తుంది. అక్కడేమో వైవా జరుగుతుంది. అట్లా ఉంటుంది మన అన్నీ. టుడే క్లాసెస్ అయితే కంప్లీట్గా అయిపోయాయి అనమాట. మనమేమో చాలా బోరింగ్ క్లాసెస్ అయితే. ఇప్పుడైతే నేను ఇక్కడ పార్కింగ్ ప్లేస్కి అయితే వచ్చేసాను అనమాట. మా క్లాస్మేట్ని డ్రాప్ చేయడానికి. చూద్దాం మా పార్కింగ్ ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. ఇవన్నీ లెక్చరర్స్ వేసుకుని వస్తారనమాట కార్లు. స్టూడెంట్స్ కూడా కొంతమంది తీసుకుని వస్తుంటారు కార్లు. అవన్నీ బైక్స్ అనమాట అటు సైడ్. ఇంక ఇక్కడ అంతా హాస్టల్ వాళ్ళు, గర్ల్స్ హాస్టల్స్, బాయ్స్ హాస్టల్స్ మొత్తం సితోలిలో ఇంకో బ్రాంచెస్కి అయితే వెళ్ళిపోతాయి అనమాట. ఇక్కడ చూడండి మొత్తం ఎట్లున్నారో. కాలేజ్ నుంచి హాస్టల్ దాకా నడవాలంటే చిన్న యుద్ధం చేసినట్టే ఉంటుంది అనమాట. నాకైతే అసలు ఫుల్ స్ట్రెస్ అయిపోతాను. ఇంకా కాలేజ్ అయిపోయిన తర్వాత మనం ఒక్క స్లీప్ అయికుంటే అసలు మన మైండ్ పనిచేయదు అనమాట. ఓకే, కొంచెం అలా స్లీప్ వేసి తర్వాత మళ్ళీ మీకు గ్రౌండ్స్ అవన్నీ చూపిస్తాను. నేను ఏమేం చేస్తాను, ఈవినింగ్ నైట్ ఏం చేస్తాను మొత్తం చూపిస్తాను. ఓకే, ఇప్పుడైతే స్లీప్ అయితే వేసేయాలి, లేకపోతే నాకు మైండ్ పనిచేయదు. ఓకేనా. ఇప్పుడు టైం 5:30 అయితే అవుతుందన్నమాట. అలా ఫుల్గా స్లీప్ అయితే వేసేసాను. ఇంకా స్నాక్స్ కోసమని కిందకైతే వచ్చేసాను అనమాట. స్నాక్స్ ఏమేమి పెట్టారో చూద్దాం రండి. ఇవి మా స్నాక్స్ అనమాట. పకోడీ అండ్ చాయ్ అయితే ఇచ్చేసారు. సో ఇవైతే ఇప్పుడు లాగిచ్చేసేద్దాం. ఇక్కడ స్పోర్ట్స్ వాళ్ళు గేమ్స్ అయితే ఆడుతున్నారు భయ్య. అలా గ్రౌండ్కి అయితే వచ్చేసాను. చూద్దాం రండి. యాక్చువల్లీ ఈవినింగ్ క్రికెట్ అయితే ఆడదాం అనుకున్నా. బట్ నేను స్లీప్ వేయడం వల్ల చాలా లేట్ అయిపోయింది. మొత్తం చీకటి అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేసేది లేదు. బట్ ఏదో నాకు బాస్కెట్బాల్ చిన్నప్పటి నుంచి ఆడటం వల్ల కొంచెంసేపు బాస్కెట్బాల్ అయితే ఆడదాం అనుకున్నా. సో చూద్దాం, ఎవరన్నా బాస్కెట్బాల్ అడుగుతా ఇస్తే మాత్రం ఆడదాం, చూపిస్తాను. ఓకే, బాల్ అయితే ఇచ్చేసారు. ఓకేనా, బాల్ అయితే ఇచ్చేసారు. కొంచెంసేపు బాస్కెట్బాల్ గేమ్ అయితే ఆడుతున్నాను. ఓకే, వీడియో తీయడానికి ఎవరు లేరనమాట. నార్మల్గా వచ్చేసాను. మా ఫ్రెండ్స్ అందరు క్రికెట్ ఆడేసి వెళ్ళిపోయారు. బట్ బాస్కెట్బాల్ అయితే నా ఒక్కనే ఆడాల్సి వస్తుంది. ఓకే, లెట్స్ సీ. ఓకే, నేను ఒక్కడిని ఆడి నాకు ఆయాసం అయితే వస్తుందన్నమాట. సో వరుసగా నేనైతే ఎప్పుడైతే 3 గోల్స్ వేస్తానో అప్పుడు ఒకటికి ఆడతాను. చూడండి, వరుసగా 3 గోల్స్ పడితే మాత్రం వెళ్ళిపోవటమే. సో ఐఎమ్ సో ఎగ్జైటెడ్ అనమాట. సో ఎప్పుడైతే 3 గోల్స్ కంటిన్యూస్గా పడతాయో అప్పుడే నేను గేమ్ అయితే ఆపేస్తాను ఈరోజు. అది ఎంత టైం అయినా కానివ్వండి. ఆ 3 గోల్స్ అనేవి మీకు చూపిస్తాను. రిమైనింగ్ అనేది స్కిప్ చేసేసి. ఓకేనా, చూద్దాం, ట్రై చేద్దాం. లెట్స్ ప్లే గేమ్. Yo. సారీ గైస్, డిసప్పాయింట్ అయితే చేశాను అనమాట. మన 3 గోల్స్ అనేది కంటిన్యూస్గా అస్సలు పట్టలేదు. చాలా గ్యాప్ వచ్చేసరికి లాంగ్ గ్యాప్ వచ్చేసింది కదా గేమ్ ఆడకపోవడంతో. కష్టమే బాస్కెట్బాల్ కంటిన్యూస్గా 3 గోల్స్ ఉంటాయి. బట్ వాళ్ళు బాల్ అయితే అడిగేశారు అనమాట, వాళ్ళు ఆడుకోవాలనేసి సెకండ్ బాల్. సో అదనమాట సంగతి. ఛాలెంజ్ చేసి ఇస్తాం, బట్ అవి మనం అమలు చేయలేం. అదే బ్రో, ఈరోజు ఎట్లయినా 3 గోల్స్ కంటిన్యూస్గా వేద్దాం అనుకున్నా, బట్ వేయలేకపోయినా. 3 గోల్స్ అయితే 2 గోల్స్ అయితే వరుసగా వేసాను, కానీ 3rd గోల్ అయితే పర్లేదు కంటిన్యూస్గా. బట్ ట్రై చేస్తాను నేను నెక్స్ట్ టైం కూడా ఈ ఛాలెంజెస్కి. మీరు రెడీగా ఉండండి నెక్స్ట్ వ్లాగ్. ఓకేనా? ఓకే, ఈరోజు ఫుల్గా ఆకలి అయితే అవుతుంది అనమాట గేమ్ అనేసి.
7:30కి మెస్ అయితే స్టార్ట్ చేశారు, 7:30కి వచ్చేసారు. బట్ ఇక్కడ ఎవరు అయితే రాలేదు, ఇంకా మెస్ స్టార్ట్ చేయలేదు. అక్కడ చూడండి, మెస్ స్టార్ట్ చేయకముందే వచ్చేది ఎవరంటే ఓన్లీ తెలుగు వాళ్ళే అనమాట. అక్కడ ఉన్నది మొత్తం తెలుగు వాళ్ళే. సో అట్లా ఉంటుంది అనమాట మా నాన్నతో. ఇప్పుడు డిన్నర్ ఏమేమి పెడతారు, ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను, ఓకేనా? మా డిన్నర్ అయితే చూసేయండి. 2 ఎగ్స్, పన్నీర్ కర్రీ, రోటీ, రైస్ అండ్ ఆల్సో దాల్ అనమాట అది. ఓకే, దిస్ ఇస్ మై డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మంది అరౌండ్ 8:30 అవుతుంది ఇప్పుడు. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ టైంలో నేను ఏమేం చేస్తాను, ఎలా రూమ్లో ఏమేం చేస్తాను అనేది మొత్తం చూపిస్తాను మీకు. చూడండి, ప్రజెంట్ అయితే నేను యూట్యూబ్ వీడియో అయితే ఎడిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వీక్కి వీడియో రావాలని అయితే ఇప్పుడు వీడియో అయితే ఎడిట్ చేసి మొత్తము 2 days పడుతుంది అనమాట. మొత్తం ఎడిట్ చేసి తంబెల్ డిజైన్ చేసి మొత్తం చేయడానికి. సో ఈ ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇట్లా ఎడిట్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఎంత టైం అవుతుంది ఏంటి అనేది ఇంకా ఇది ఎడిట్ చేస్తూనే ఉంటాను అనమాట నైట్ వరకు. చూద్దాం ఎంత టైం అవుతుందో. బట్ మోస్ట్లీ 2 days అయితే పడుతుంది అనమాట ఎడిటింగ్ చేయడానికి. మళ్ళీ తంబెల్ డిజైనింగ్ అదంతా చేయాలి. సో ప్రజెంట్ అయితే నేను ఎడిటింగ్ అయితే చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నాకైతే ఫుల్గా నిద్ర వస్తుంది అనమాట. అప్పటి నుంచి ఎడిటింగ్ చేసి టైం 12:30 అవుతుంది. సో నిద్ర అయితే వస్తుంది అనమాట. ఓకే, ఈ బ్లాగ్ అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. సో అదనమాట సంగతి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? సో ఇప్పుడు మనం ఇలా వెళ్ళిపోయి లైట్స్ అనేవి ఆఫ్ చేస్తాం. ఓకే, బాయ్.